హాయ్ అండి, వెల్కమ్ టు సన్షైన్ శ్రీ దుర్గా ఛానల్. ఈరోజు మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దమ్ పేస్ట్, టమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు. నూనె బాగా వేడయ్యాక అందులోకి పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇవి బాగా వేగాక అందులోకి తగినంత ఉప్పు, టమాటా ముక్కలు వేసుకుని మగ్గించాలి. టమాటో ముక్కలు అవి బాగా మగ్గాక అందులోకి జీడిపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. చూసారు కదా, మష్రూమ్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, దమ్ పేస్ట్, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 నిమిషాలు ఇది బాగా మగ్గాక ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. మష్రూమ్ జీడిపప్పు కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. వేడివేడి మష్రూమ్ కర్రీ, చారు, పెరుగు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది మష్రూమ్ జీడిపప్పు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే సన్షైన్ శ్రీ దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.